హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. పసుపు కుంకుమ సీరియల్తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు పల్లవి గౌడ. కన్నడ బ్యూటీ అయినా కూడా ఈ సీరియల్ తో తెలుగు అమ్మాయిల తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. ఇక ఆ తర్వాత సావిత్రి అనే సీరియల్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. చదరంగం, సూర్యకాంతం సీరియల్ తో మరింత పాపులర్ అయ్యారు. అయితే ఒక సీరియల్ వివాదం వల్ల తనను తెలుగులో బ్యాన్ చేశారని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను రెండో సీరియల్ చేస్తున్నప్పుడు సినిమా ఛాన్స్ రావడంతో పర్మిషన్ తీసుకుని షూటింగ్ కు వెళ్ళాను. కానీ నేను అనుకోకుండా బెంగళూరు వెళ్లడంతో ఒక నెలలో 20 రోజుల పాటు నేను బ్లాక్ అయిపోయాను. తర్వాత షూటింగ్ కు వెళ్ళాను. అటు సినిమా, సీరియల్ డేట్స్ సర్దుబాటు చేయడంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. సీరియల్ షూటింగ్ పనులు ఏమో జరుగుతున్నాయి. 2 నెలలు గడిచినా నాకు డబ్బులు ఇవ్వలేదు. రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో మరో సీరియల్ వాళ్ళకి డేట్స్ ఇస్తానని చెప్పాను. ఒక సీరియల్ జరుగుతుండగా మరో సీరియల్ కి ఎలా అగ్రిమెంట్ చేసుకుంటామని హెచ్చరించారు. ఇలా జరిగిన కొద్ది రోజుల తర్వాత తెలుగులో ఏడాది పాటు నన్ను బ్యాన్ చేసినట్లు నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ సమయంలో నేను మలయాళం, కన్నడ పలు సినిమాల్లో కంటిన్యూ చేశాను. కొద్ది రోజుల తర్వాత తెలుగు నుంచి పిలుపు వచ్చింది. చదరంగం సీరియల్లో ఛాన్స్ ఉందని రావడంతో మళ్లీ ఎంట్రీ ఇస్తానని పల్లవి గౌడ చెప్పింది. ఇక ఆ తర్వాత మరికొన్ని సీరియల్లో నటిస్తూ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు పల్లవి గౌడ. అయితే ప్రస్తుతం ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో అరుంధతి అలియాస్ ఆరుగా నటిస్తూ ఎంతగానో మెప్పిస్తున్నారు. ఇక ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. మరి పల్లవి గౌడ ఇలాగే తన కెరియర్ లో మరిన్ని మంచి అవకాశాలు అందుకొని మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.